ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి టూర్ షెడ్యూల్ ఖరారైంది. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి సభా వేదిక వరకు మొత్తం 1200 మీటర్లు మోదీ 15 నిమిషాల పాటు రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:45 అమరావతి పెవిలియన్ ను ఆయన సందర్శిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాని వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది నేతలు కూర్చునేందుకు ప్లాన్ చేశారు. అటు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభలో ప్రధాని మోదీ ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 5:20 ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు ప్రధాని మోదీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్. మొత్తానికి అమరావతి రాజధాని అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు ముందుకేస్తుందని చెప్పాలి. మరి అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను అయితే మాత్రం అమరావతి రాజధానికి సంబంధించిన నిధుల అంశంపై ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు కూడా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ఇప్పటికే విడుదల చేయడం అయితే మాత్రం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో తిరిగి మరలా అమరావతి రాజధాని పనులను పునఃప్రారంభించాలని ఇప్పటికే కూడా చంద్రబాబు అయితే మాత్రం చెప్పి ఉన్నారు. మరి చెప్పి ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే మాత్రం నేడు పూర్తి స్థాయిలో కూడా నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించినటువంటి ముహూర్తం అయితే మాత్రం ఫిక్స్ అయింది. మే 2వ తేదీన రాష్ట్ర అమరావతి రాజధానిలో పనులను కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా అమరావతి రాజధానిలో అయితే మాత్రం చకచకా పనులైతే మాత్రం జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క బహిరంగ సభకు దాదాపుగా కూడా 5 లక్షల మంది బయటకు వచ్చే విధంగా కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కూడా ప్రజలెవరూ ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడికక్కడ అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని మకాం వేసి ఎప్పటికప్పుడు ఆయా సంబంధించినటువంటి పనులను కూడా పర్యవేక్షిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క సభకు సంబంధించి కూడా ఇప్పటికే 1500 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో 3:30 అమరావతి రాజధానిలో ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలంలోనే ఈ యొక్క ప్రజావేదిక ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడికే దాదాపుగా 1.1 కిలోమీటర్ మేర రోడ్ షోలో కూడా ప్రధానమంత్రి మోదీ అక్కడ ఉన్నటువంటి అంటే ఇటు కూటమిలో ఉన్నటువంటి నేతలతో పాటు కార్యకర్తలు చూసేందుకు కూడా భారీ కెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మొత్తం ఈ యొక్క రోడ్ షో 15 నిమిషాల నుంచి 16 నిమిషాలు కొనసాగబోతా ఉంది. అనంతరం నరేంద్ర మోదీ కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పెవిలియన్ సందర్శించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగం ఏ విధంగా ఉంటుందనే దానిపై అయితే మాత్రం ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా రాజధానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరిగినప్పటికీ కూడా అనంతరం వైసీపీ అధికారంలోకి రావడం, రాజధాని పనులు నిలిచిపోవడం ఈ పరిణామాలన్నీ ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నిటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రస్తావిస్తారా అనేది కూడా ఒక సస్పెన్స్ గా అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క అనంతరం కూడా 5:10 తిరిగి మరలా గన్నవరం చేరుకొని 5:30 గంటలకు కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ యొక్క ప్రధాన వేదికపై కూడా ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ మంత్రివర్గం అంటే దాదాపుగా మంత్రివర్గంలో కూడా దాదాపు ఇప్పటికే కూడా పూర్తిగా ఖరారు చేశారు. మొత్తం 20 నుంచి మంది మాత్రమే కూర్చొని విధంగా ఇక్కడైతే మాత్రం వేదికపై సీట్లను కూడా ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం చేస్తా ఉన్నారు. దాదాపు ప్రధాని సభకు కూడా రాష్ట్ర నలుమూల నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల మంది కూడా తరలించేందుకు ఇప్పటికే చేస్తా ఉంది.
8 రోడ్లను కూడా సిద్ధం చేసింది, 11 పార్కింగ్ స్థలాలను కూడా సిద్ధం చేసింది. వచ్చేటువంటి ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఈ లెవెల్ నుంచి ఈ 13 సంబంధించినటువంటి రోడ్లలో స్పీడ్ యాక్సెస్ సంబంధించినటువంటి రోడ్ ట్రాఫిక్ కూడా కొనసాగించేందుకు ఇప్పటికే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. రెండు చోట్ల రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.